ఎన్ని దాన ధర్మాలు చేసినా, పూజలు వ్రతాలు ఆచరించినా, ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే, ఇతరుల శ్రేయస్సును చూసి అసూయ పడితే అది మనల్నే దహించి వేస్తుంది. దాదాపు ఏ దానాలు పూజలు దాని నుంచి రక్షించవు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా తన కొడుకు భరతుడు అన్నకి సేవకుడుగానే మిగిలిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయింది. తానెప్పుడో గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ణి అడవికి పంపింది. ఇంత చేసినా భరతుణ్ణి రాజుగా చూసుకోలేకపోయింది. తన కొడుకును ఎలాగైతే చూడకూడదని అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి. అసూయతో అన్యాయంగా ప్రవర్తించి తాను కోరుకున్న ఫలితాన్ని పొందలేకపోయింది. చివరికి ఎవరికోసమైతే తాను అంత దారుణానికి ఒడిగట్టిందో ఆ కన్న కొడుకే మానసికంగా దూరమై బాధపడింది. అందుకే ఈర్ష్యా వ్యాధి శరీరస్యం ధర్మనాశస్య కారిణి అన్నారు పెద్దలు. మహాభారతంలో పాండవ పుత్రులను చూసి పసిప్రాయం నుంచి కళ్ళలో నిప్పులు పోసుకున్నారు కౌరవులు. యుధిష్ఠరుడు రాజసూయ యాజ్ఞం నిర్వహించినప్పుడు పాండవుల వైభవాన్ని కల్లారా చూసిన దుర్యోధనుడు తీవ్రంగా అసూయ చెందాడు. పాండవుల ప్రతిభను, ధర్మాచరణను, విజయాన్ని తట్టుకోలేక వంచనకు పాల్పడ్డాడు. అతడు చేసిన కుట్రలు, కుతంత్రాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. చివరికి దుర్యోధనుడి అసూయ అతన్నే కాదు, అతడి వంశాన్ని మొత్తాన్ని నాశనం చేసింది. అసూయ ఎంత పెరిగితే అంతటి ముప్పు వస్తుంది. అసూయ పాపస్య మూలం అన్నది ఋషి వాక్యం. అసూయ ఎంత పెరిగితే అది అంతటి ముప్పు తెస్తుంది. అసూయ పాపస్య మూలం అన్నది ఋషివాక్యం. అసూయ అన్ని రకాల పాపాలకు మూలమని దానర్థం. అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి, మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. చేతనైతే వారి నుంచి స్ఫూర్తి పొంది విజయ పదంలో ముందుకు సాగాలి.